ముందుగా ఒక ముగ్గురు 4 నిమ్మకాయలు శుద్ర పూజలు చేయడానికి. సో దీన్ని నాకు మత్త పెట్టడం వస్తలేదు, మీరేం అనుకోకండి. సో అలా ఫోటోగ్రాఫర్స్ పోజెస్ చూపిస్తున్నాం అనమాట. సో వీళ్ళిద్దరు మా మెయిన్ ఫోటోగ్రాఫర్స్. ఆయన నంబర్ 1, ఈయన నంబర్. హాయ్ గాయ్స్, సో వెల్కమ్ టు సారా వ్లాగ్స్ 999. సో అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. సో ఈ వ్లాగ్ వచ్చేసి గోవా ప్యాకింగ్ డే అనమాట. సో దీని కంటిన్యూషన్గా గోవా డే స్టార్ట్ కూడా ఉంటుంది. సో అది కూడా చూసేయండి ఎండ్ వరకు. సో అలా అయితే ఫస్ట్ లియోస్ షర్ట్స్తో స్టార్ట్ చేసామన్నమాట. సో వీడికి ఇలా క్యూట్గా 2 షర్ట్స్ వేణు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాడు ఇన్స్టాగ్రామ్లో. సో మీరు ఎవరైనా పెట్స్కి ఇలా క్యూట్ షర్ట్స్ చూస్తుంటే నేను ఆ ఇన్స్టా లింక్ నేను బయోలో ఇస్తాను. సో చెక్ చేయండి. అండ్ ఈ గోవా వీడియో మొత్తం సమ్ ఒరిజినల్స్ కొన్ని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో దానికి సింక్ అయ్యేలా చూసేయండి. అండ్ లియో అయితే చాలా క్యూట్ ఉన్నాయి కదా షర్ట్స్ అయితే. సో ఇలా 2, ఒకటి ఆరెంజ్ అండ్ పింక్, ఎల్లో అండ్ ఇలా యాష్ అండ్ బ్లూ తీసుకున్నాం అనమాట. సో దానికి క్యూట్గా బాగు కూడా వచ్చింది. అసలు ఎంత క్యూట్ ఉన్నాడో. సో వీటిని నేను మళ్ళీ షార్ట్స్లో పోస్ట్ చేస్తా, చూసేయండి. అండ్ కంటిన్యూ చేతబడులు చేసే కార్యక్రమాలు మరి ఇక్కడ నుంచి మొదలవుతున్నాయి. వచ్చిండు సాంప్రదాయిని సుప్పిని. ముందుగా ఒక ముగ్గురు 4 నిమ్మకాయలు శుద్ర పూజలు చేయడానికి కావాల్సి. ముందుగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది మనిషి. తర్వాత సో ఇలా మాట్లాడడానికి కారణమైన ఎఫెక్ట్ తంత్ర మూవీ అనమాట. సో దీని ముందే ప్యాకింగ్ ముందు మూవీ చూసి కూర్చున్నాము. సో అందుకే మా వాళ్ళు ఇలా కొంచెం ఫన్ అండ్ కామెడీ చేశారు. సో అంతే తప్ప ఇంకేం లేదు, మళ్ళీ మీరు భయపడకండి. సో అదనమాట. సో వీడైతే కూర్చుంటే అస్సలు లెవెలే. సో ఇంకా వీడిని అలా ఇలా బట్టి డ్రెస్సెస్ ప్యాక్ చేసి వాడిని పంపించేసామన్నమాట ఇంకా. సో అదనమాట. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఫుల్ మన అవుట్ఫిట్స్ ఎలా మనం ప్లేసెస్ని బట్టి ఫిక్స్ అవ్వాలి అనేది నేను చాలా క్లారిటీ తెచ్చుకున్నా. సో ఎందుకంటే మనం ఒక కన్ఫ్యూజన్ ఉండొద్దని. సో ఈ వ్లాగ్కి హెల్ప్ చేసేది మాత్రం శివాని, మిల్కీ అండ్ అచ్చు అనమాట. సో వాళ్ళే తీస్తూ వాళ్ళే ఫన్ అండ్ కామెడీ చేస్తున్నారు. సో లెట్స్ స్టార్టెడ్. సో గాయ్స్, నేను చెప్పాను కదా మేము గోవా ట్రిప్ వెళ్తున్నామని. బట్ ఇది పెద్ద ఫ్యామిలీతో మొత్తం 13 మెంబర్స్ వెళ్తున్నాం, ఇంక్లూడింగ్ డ్రైవర్ 14 అనుకుంటా. సో అలా ఈ ట్రిప్లో అయితే ఇద్దరు యానివర్సరీస్ ఉన్నాయన్నమాట. సో అది వచ్చేసి ఒకటి మాది అండ్ మా అత్తయ్య వాళ్ళది. సో అలా ఫస్ట్ డే అయితే మేము టెంపుల్ విజిట్ చేస్తున్నాం. సో కర్ణాటక సైడ్ ఉన్న ఫేమస్ టెంపుల్, ఇండియాస్ లార్జెస్ట్ స్టాచ్యూ అనమాట. సో శివుంది, అది మృదులేశ్వర్ అనమాట. సో అక్కడ వెళ్ళడానికి సో ఇంకా మార్నింగ్ మా యానివర్సరీ డే ఈ శారీ కట్టుకున్నాం అనుకుంటున్నా. సో ఈ శారీ వచ్చేసి మా అత్తయ్య తీసుకుంది అనమాట. సో దానికి బ్లౌజ్ అండ్ క్రీమ్ శారీ. సో అలానే నా అవుట్ఫిట్స్ తో పాటు సాయి అవుట్ఫిట్స్ కూడా సెట్ చేశాను ఇప్పుడే. సో ఇది వేసుకుంటాడు. సో దీనికి జీన్ షార్ట్ అనమాట, అది లేదు ఎక్కడ ఉంది, అది పెడతా మళ్ళీ. సో అలా నా ట్రెడిషనల్ ఫిట్ ఒకటే తీసుకుంటున్నా గోవా కాబట్టి. అండ్ టెంపుల్ అండ్ సాయి శారీ వేసుకున్నప్పుడు పంచ అండ్ షర్ట్ వేసుకుంటాడు అనమాట. సో దాని తర్వాత చేంజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం వెస్టర్న్ పార్ట్కి వచ్చేద్దాం. సో ఇదన్నమాట ఇది నా యానివర్సరీ కోసం తీసుకున్నాను. సో నా ఫేవరెట్ ఇది, నేను షాప్ చేసింది యూస్టాలో అనమాట. సో చాలా బాగున్నాయి, మీరు విజిట్ చేస్తే మాత్రం వెళ్ళి తీసుకోండి. అండ్ సో ఇక్కడ ఏంటంటే సాయి కొన్ని అవుట్ఫిట్స్ ట్రై చేస్తూ మాకు చూపించాడు అనమాట. సో మిడిల్ ఆఫ్ ద ప్యాకింగ్లో. సో అలానే సరేలే ఫిట్స్ అయితే ఓకే కన్ఫర్మ్ అయితే పెట్టేయచ్చు కదా అని చెప్పి సో ఇంకా దానికి ఇంకా షేడ్స్ లుక్స్ అన్నీ ట్రై చేశాడు అనమాట. సో అవి కూడా చూసేయండి. మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్. గోవాకి వెళ్తే ఈ ఏప్రిల్ అండ్ మేలో ఉండాల్సిన మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ అనమాట ఈ హ్యాండ్ ఫ్యాన్. సో ఇది నేను అమెజాన్లో కొనలేదు, ఎక్కడ కొనలేదు. దిస్ ఇస్ ఫ్రమ్ దుబాయ్, మా పిన్ని వాళ్ళది. కొట్టేసామన్నమాట.
సో దీనికి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇలా, అండ్ దాంతోనే ఒక 1-3 అవర్స్ వస్తుంది. ఓకే, బీచ్లో ఉన్నంతసేపు అయితే వాడచ్చు. సో ఇదన్నమాట మెయిన్ థింగ్. సో ఇంకేం ప్యాక్ చేస్తున్నామో చూపిస్తాను. సో అలా అయితే అవుట్‌ఫిట్స్ ట్రైస్ అన్నీ అయిపోయాయి ఇంక సాయివి. సో నేనైతే ఇక్కడ జస్ట్ నార్మల్ క్యాజువల్ వేర్‌గా కొన్ని టాప్స్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. సో వైట్ ఇలా గ్రీన్ అని. సో కొన్ని పాతవి కూడా వాడుతున్నాను అనమాట. సో చెప్పలేము. మనం అనుకున్న అవుట్‌ఫిట్స్ కన్నా ఎక్కువ ప్యాక్ చేసుకోండి. సో మనం చెప్పలేము ఎలా ఏదేసుకుంటామో కూడా ఎళ్ళేసరికి ఐడియా ఉండదు. డిపెండ్స్ ఆన్ వెదర్ అండ్ వ్యూస్‌ని బట్టి మనం మార్చేస్తాము. అదైతే పక్కా గ్యారంటీ. సో నేను గోవాకెళ్ళి తెలుసుకుందేంటంటే జస్ట్ మనం కొన్ని ఫిక్స్ అవుతే ఓకే అనమాట. సో ఇలా నేనైతే వైట్ డ్రెస్‌కి జస్ట్ ఓన్లీ బీచ్ సైడ్‌లో ఏసుకొని ఏదైనా షూట్‌కి అలా వైట్ బావుంటుంది కదా అనే థాట్‌తో ప్యాక్ చేసుకున్నా అనమాట. అండ్ ఇంక నెక్స్ట్ వచ్చేసి కొన్ని నార్మల్ ఇంక నైట్ టైమ్ అలా కొన్ని టీస్ అలా పెట్టుకున్నాను. సో ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు కదా అన్నట్టు. అండ్ ఈ ట్రిప్‌లో మ్యాక్స్ నాకైతే అన్ని వైట్ డ్రెసెసే అయ్యాయన్నమాట. అదేంటో అసలు అనుకోలేదు. సో అండ్ ఇంకా కొన్ని అయితే మనం కొన్ని స్పేర్‌గానే పెట్టుకోవాలి. లైక్ ప్యాంటీస్ ఇవన్నీ. సో ఎందుకంటే వాటర్ ఏరియాస్ కాబట్టి యూజ్ అవుతాయి. సో ఈ ఫ్రాక్ వచ్చేసి ఇది ఆల్సో ఫ్రమ్ మీషో అనమాట. సో చాలా బాగుంది. ఎక్కడైనా లైక్ మనం వెళ్ళే లొకేషన్స్‌లో యూజ్ అవుతది అన్నట్టు పెట్టుకున్నాను. అండ్ కొన్ని లైక్ ఇలా హ్యాట్ అనమాట. ఇది నా పాత ఓల్డ్ ట్రిప్‌ది. సో అది యూజ్ అవ్వచ్చు అని అది కూడా సో ప్యాక్ గైస్ చేశా ఇది అనమాట. ప్యాకింగ్ అన్నమాట. డ్రెసెస్ ప్యాకింగ్ అయిపోయింది. అండ్ నాకు కావాల్సిన మ్యాండేటరీ కర్చీఫ్స్ కూడా. సో లైక్ స్వెటర్ చాలా వస్తది కదా, అలా నేను ఈ 2-3 కర్చీఫ్స్ కూడా పెట్టుకున్నాను. సో డ్రెసెస్ అయితే ఇంత అన్నమాట. సో ఈ అవుట్ఫిట్స్ వేసుకొని నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. అండ్ కమింగ్ టు యాక్సెసరీస్. సో లైక్ నేనైతే గోవా కోసం అని కాదు, చూసిన నార్మల్ గా వేసుకుంటారు అందరికి చెప్పు. నేను అడిగి మడత పెట్టాను అంట. సో ఈ యాక్సెసరీస్ అన్నమాట. సో నేను గోవాలో వేసుకుంటున్న యాక్సెసరీస్ అవి చూపిస్తాను ఇప్పుడు. సో దీస్ నా ఫేవరెట్స్ గోవా ప్యాకింగ్ చేసుకొని వచ్చాడనమాట ఇప్పుడే ఆఫీస్ కి వెళ్ళి. రెడీ. దీస్ ఆర్ మై యాక్సెసరీస్ అన్నమాట. సో నేను గోవాలో ఏం వేసుకుంటున్నాను అనేది. సో నేను మోస్ట్ గా ఈ పర్ల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను, లైక్ అవుట్ఫిట్స్ కి బాగుంటుందని. అండ్ వన్ మోర్ వచ్చేసి ఇదన్నమాట. నేను గోవా కోసం పర్చేసింది ఇవి రెండు. సో రెండు కాదు. సో ఇది మా సిస్టర్ అనమాట. క్యూట్ ఉంది, కొట్టేశాను. కాదు ఇచ్చింది. వెంకన్న ఈసారి గోవాలో కొనిపించుకుంటా వీడితోని. అండ్ వన్ మోర్ ఇది మీరు చాలా ఇన్స్టా పేజ్ నన్ను చెప్పనీరా. సో అందుకే గోవాకి వెళ్తున్నాను. సో ఇది రీసెంట్ పర్చేసే, మీరు చాలా ఇన్స్టా పేజెస్ లో చూసుంటారు. సో ఇక్కడ ఏంటంటే వాడు నాకు 2 ఇయర్ టాప్స్ తీసుకొచ్చాడనమాట. సో అది చూద్దామని తీసేలోపు కింద పడి పగిలిపోయింది. సో అదే చెప్తున్నా అనమాట. సో అందుకే గోవాకి వెళ్తున్నాం కదా, సో కొనిపించుకుంటున్నా అని చెప్తున్నా వాడికైతే. సో ఈ నెక్స్ట్ సెట్ వచ్చేసి పర్ల్ అనమాట. సో 2 in 1 చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి. అండ్ కంటిన్యూ ద వ్లాగ్. చాలా బాగుంది. నేను ఏ అవుట్ఫిట్ పైన స్టైల్ చేస్తున్నానో అది నేను పిక్స్ పెడతాను, అది చూసేయండి. అండ్ ఇదనమాట. సో అపార్ట్ ఫ్రమ్ నెక్ సెట్స్ తర్వాత ఇయర్ రింగ్స్. సో ఇయర్ రింగ్స్ అయితే చాలానే కొన్నాను. సో నేను చెప్పాను కదా షార్ట్ లో, యూస్టా నుండి నేను మా అత్తయ్య ఇయర్ రింగ్స్ కొన్నామని, ఇయర్ టాప్స్. సో అందులో ఇది ఒక క్యూట్ పేర్ అనమాట. చూడ్డానికి ఇట్లనే పెట్టుకుంటే బాగుంటది. అండ్ వన్ మోర్ ఇయర్ టాప్ వచ్చేసి ఇవి అన్నమాట. సో అండ్ ఇవి కూడా క్యూట్ ఉన్నాయి కదా. అండ్ ఇంకా నార్మల్ ర్యాండమ్ గా ఇంకా పర్ల్స్ పెట్టుకున్నాను. సో పర్ల్స్ అన్ని పెట్టుకున్నాను. సో నాకు నచ్చిన క్యూటెస్ట్ ఇయర్ టాప్స్ అనమాట. సో ఎంత బాగున్నాయి కదా. అండ్ వాటితో పాటు ఇదొక లైక్ షెల్, గోవా కదా సో ఆ వైబ్స్ రావడానికి ఇలా ఒక షెల్ బ్రేస్లెట్ అనమాట. బ్రేస్లెట్ బాగుంది కదా. సో ఇవన్నీ దేనిపైన ఎలా స్టైల్ చేస్తున్నా అనేది ఫుల్ బ్లాగ్ లో చూసేయండి. అండ్ గోవాకి వెళ్ళే ద మోస్ట్ ఎసెన్షియల్ ఇంపార్టెంట్
సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్. సో ఇది లేకున్నా సరే ఇదైతే మస్ట్ అన్నమాట. సో నేనైతే డాక్టర్ షేడ్స్ వైటమిన్ సి సెరమైడ్ అండ్ వైటమిన్ సి యూజ్ చేస్తున్నా. సో బాడీకి సపరేట్ గా తీసుకుందాం అనుకుంటున్నా స్ప్రే లాగా, లైక్ మా ఫ్యామిలీ అందరికి యూజ్ అయ్యేలాగా ఒకటి కొంటున్నాను. సో ఇదైతే నా ఫేస్ కి అనమాట. సో దీన్ని మీరు చాలా వీడియోస్ లో చూసుంటారు, ఎక్కువ నేను ఇదే యూజ్ చేస్తా. సో గోవాకి వెళ్తే మాత్రం ఇదైతే మస్ట్. సో అదనమాట. సో ఇది నా గోవా ప్యాకింగ్ గైస్. సో దీంట్లో సాయివి అన్ని వచ్చాయి. మా ఫ్యామిలీ వాళ్ళు రేపు వస్తారనమాట. సో వాళ్ళు ఏదైనా ప్యాకింగ్ చేస్తే వాళ్ళే కూడా చూపిస్తా. సో ఇది వ్లాగ్. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా వీడు ప్యాంపర్ చేస్తున్నారు. యానివర్సరీ ప్రిపరేషన్స్ ముద్దు క్యూట్ క్లచ్ పెట్టుకుంటూ క్యూట్ మర్దల్ ప్యాంపరింగ్ అన్నమాట ఇది. సో అది గైస్, ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట. సో గోవాకి స్టార్ట్ అయ్యే ముందు హోప్ మీకు ప్యాకింగ్ వీడియో అంతా చాలా బాగా నచ్చింది అనుకుంటున్నా అండ్ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నా. సో మెయిన్ థీమ్ ఏంటంటే లైక్ మీరు వెళ్ళే ప్లేసెస్ని బట్టి డ్రెస్సెస్ అవుట్ఫిట్స్ అయితే ముందే సెట్ చేసుకొని ఒక ప్లాన్ లాగా సెట్ చేసుకొని పెట్టుకోండి. అది నేను ఇచ్చే ఐడియా అనమాట. సో ఇది ఈవినింగ్ కాబట్టి సో మేమందరం మా వాళ్ళు ఆల్రెడీ లైక్ వచ్చేసారు. అరౌండ్ 4-5 కల్లా వచ్చి ఇంకా అందరం రెడీ అయిపోయి కిందికి వచ్చేసామన్నమాట. సో ఇది మేము వెళ్ళే టెంపో. సో దీంట్లో మొత్తం ఈ 13 సీటర్స్ అనుకుంటా, 13 సీటర్సే. సో అలా మా వాళ్ళు ఇంకా ఆల్రెడీ వెళ్ళి కూర్చున్నారు కూడా. సో నెక్స్ట్ వీఆర్ స్టార్టింగ్ ఫర్ గోవా. సో వీఆర్ సో ఎక్సైటెడ్. దీంట్లో ఫస్ట్ వెళ్ళే వాళ్ళకి ఎక్సైట్మెంటే వేరు, అది మీకు కూడా తెలిసిందే. చాలాసార్లు వెళ్ళిన వాళ్ళకి గోవా అన్నట్టు ఉంటుందేమో, బట్ ఐ డోంట్ నో. సో మా వాళ్ళైతే ఇంకా కూర్చున్నాం అనమాట. సో పిన్ని, అత్తయ్య, బాబాయ్, ఆంటీ అందరం ఇంకా రెడీ అయిపోయి సో లెట్స్ గోవా అంటూ స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఆ రోజు ఈవినింగ్ అరౌండ్ 6-5 కల్లా స్టార్ట్ అయ్యాము. లైక్ నెక్స్ట్ డే మార్నింగ్ ముద్రేశ్వర్ అరౌండ్ 9 కల్లా డ్రాప్ అవుతాం అనమాట. సో అది ప్లాన్ యాక్చువల్లీ. సో ట్రావెల్ ప్లాన్స్లో మార్పులు చేర్పులు కామనే కదా. సో అలానే మా ట్రిప్లో కూడా జరిగిందనమాట. సో అదేంటి అనేది నేను బ్లాగ్లో చెప్తా, వినేయండి. సో మేమైతే ఇక్కడ రెడీ అయిపోయాం. సో ఎందుకు లోపల కూడా షేడ్స్ అనుకోకండి, జస్ట్ వీడియో కోసమే పెట్టానమాట. సో మాతో పాటు లియో కూడా వచ్చేస్తున్నాడు ఈసారి. సో లియో అయితే ఇది సెకండ్ వెకేషన్ అనుకుంటా వాడికి. సో అదనమాట. కంటిన్యూ బ్లాగ్. సో అలా ఈవినింగ్ ఇంకా టెంపోలో అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఫ్యామిలీ మొత్తం ఫర్ గోవా ఫుల్ ఎక్సైటెడ్తో చాలా బాగా స్టార్ట్ అయ్యాం అనమాట. సో అదనమాట. సో మాతో పాటు లియో అని కూడా చెప్పాను కదా. సో పెట్స్తో ట్రావెలింగ్ అయితే వాళ్ళ కేరింగే ఎక్కువ ఉంటుంది. సో ఇంకా వీడు క్యూట్ వాటర్ బాటిల్ అనమాట. సో వాడికైతే వాటర్ పట్టిస్తున్నాడు వేణు. సో అదనమాట. సో టెంపో అయితే చాలా నీట్గా ఉంది, చాలా కంఫర్ట్గా ఉంది. సో ఇలా డిస్కో లైటింగ్ ఎఫెక్ట్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఈ టెంపో డీటెయిల్స్ ఫ్రమ్ హైదరాబాద్ అనమాట. సో వాళ్ళ కాంటాక్ట్ నేను ఇస్తాను, మీకు ఎవరికైనా యూజ్ అవుతే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ట్రావెల్లో ఫ్యామిలీ తెచ్చే ఈ లైక్ ఫుడ్ ఐటమ్స్ అయితే మ్యాండేటరీ కదా, ఆల్రెడీ నేను షార్ట్లో చెప్పాను. సో మా వాళ్ళు ఇంక అప్పాలు, లడ్డూలు, అటుకులు అన్నీ తెచ్చారనమాట. ఫుల్ తింటున్న టైంలోనే ఇంకా మా వాళ్ళు అయితే అంతాక్షరి స్టార్ట్ చేశారు. సో మీకు ఎంతమందికి ఫ్యామిలీస్తో ఇలా అంతాక్షరి ఇలా ట్రావెల్స్లో ఇష్టమో కమెంట్ చేయండి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాను ఇట్లా ఫ్యామిలీ ఫన్ ఆటలు పాటలు ఉంటే. సో అది చూసేయండి. ఇంకా జన్మ జన్మలా లాలు దర్వాజలస్తర్ బోనాల్ పండగ వసనమి రాకపోతివి లక్కీగా పూలుగా రబ్బర్ గాజులు తెసలని మల్లిక ఆశలే ఇట్లా ఫోకస్ గా ఇట్లా. ఓకే నేను ఒక్కనే తింటున్నాను.
సో చూసారు కదా, ఇలా మా అంతాక్షరి అయితే అయ్యి సో ఇలా డ్యాన్స్లోకి వచ్చిందనమాట. సో ఈ క్లిప్ అయితే నేను ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేశాను. ఈ సాంగ్ మీద మిన్ను డ్యాన్స్ చేయడం ఇలా చున్నీ కట్టుకొని చాలా ఫన్ అండ్ ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. కొన్ని షార్ట్స్ రీల్స్ కోసం కూడా తీసుకున్నా. సో అవన్నీ నేను షార్ట్స్ రీల్స్లోనే పెడతాను. సో ఇలా నైట్ టైం ట్రావెల్ విత్ ఫన్ ఫ్యామిలీ ఎంజాయ్మెంట్ చాలా బాగుంటుంది ఫీలింగ్. సో మేమైతే ఈ టెంపోలో ఉన్న మెయిన్ హైలైట్ ఈ లైట్స్ అనమాట, గ్రీన్ కలర్ డిస్కో లైట్స్ లాగా. అవి చాలా బాగున్నాయి, ఈ ఎఫెక్ట్ కూడా చాలా బాగా ఇచ్చింది. సో అలా మేమైతే ఆ నైట్ మంచిగా ఫుల్ ఎంజాయ్ చేసుకొని ఫుల్ ఆడుకొని పాటలు ఆటలతో చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో అలా ఇంక నైట్ అయితే ఇక్కడ లైక్ మనం రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి హోటల్ దగ్గర అయితే ఆగేసి ఇంకో ఫుడ్ కోర్ట్లా ఉందనమాట. సో అక్కడ డిన్నర్ చేద్దామని సో ఇంక అందరం ఆగాము. సో ఆ టైంకి ఇంకా లియో కూడా వాడికి ఫుడ్ పెట్టాలి కాబట్టి సో వాడి కోసం ముందే ఇంటి నుండి అరౌండ్ 6కి అలా స్టార్ట్ అయింది కాబట్టి చికెన్ బాయిల్ చేసుకొని ఇక్కడ రైస్ తీసుకొని వాడికి పెడుతున్నాం అనమాట. సో ఈ క్యూట్ ఫెలోకి లంచ్ కూడా ఇక్కడే. సో ఇంకా మిన్ను అచ్చు కలిపి పెడుతున్నారు. సో అలా మేమైతే ఇంకా ఫుడ్ కోర్ట్లో ఇంకా ట్రావెల్స్ అంటే మోస్ట్ ఫేవరెట్ ఉండేది లైక్ నాన్స్ అండ్ పనీర్ కర్రీస్ కదా. సో అలా చికెన్ బటర్ నాన్స్ సో ఎక్కువ తింటాం కదా. సో అటు మా వాళ్ళు ఇంకా తింటూ మేము ఇక్కడ తింటున్నాం అనమాట. సో అలా వేడివేడిగా హాట్గా రోటీ అండ్ పనీర్ కర్రీతో ఫుల్గా తినేసి సో ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇది వ్లాగ్ గైస్, గోవా ప్యాకింగ్ అండ్ డే స్టార్టెడ్ వీడియో వ్లాగ్ అనమాట. సో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. సో నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ కమింగ్ మా 1 వీక్ ఆఫ్ గోవా ట్రిప్ వ్లాగ్స్ అయితే ఫుల్ ఫన్ అండ్ ఎంజాయ్. మీరైతే అస్సలు ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వరు అనుకుంటున్నా. సో మీ అందరికీ నచ్చుతుంది. స్టేడియం ఫర్ దాట్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్, షో యువర్ లవ్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్, బాయ్.